ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న చిరంజీవి వ్యాఖ్యలపై కేఏ పాల్ స్పందించారు. 70 ఏళ్ల వయసున్న చిరంజీవి మతి తప్పిందా లేక కొత్త వేషమా అని అన్నారు. ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించిందన్న చిరంజీవి పూటకో స్టేట్మెంట్ ఇస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ డ్రామాలో చంద్రబాబు మోసపోయారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో పర్యటించే ముందు ఆయన భార్య కన్నీళ్లు పెడుతున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని పాల్ హెచ్చరించారు. సంవత్సరాల వయసున్న చిరంజీవి మతి తప్పి మాట్లాడా లేదా ఒక కొత్త వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న. నిన్నేమన్నాడు? నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను. మొన్నేమన్నాడు? ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది. అటు మొన్నేమన్నాడు? నేను బ్రతికున్నంత వరకు రాజకీయ నాయకులను ఎందుకు కలుస్తున్నాను అంటే రాజకీయం చేయడానికి. ఈ మధ్యనేమన్నాడు? మోదీని కలిసినప్పుడు. ఆ తర్వాత ఆ మధ్యనేమన్నాడు? మీరు చూడండి, వీళ్ళ మాటలు వీళ్ళేటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వడూ చూడలేదనుకుంటాడు, టక్కమని పడినంత వరకు. అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు. మాయావతి కాళ్ళ మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే, మోదీని తిట్టినప్పుడే పాప మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారంగా ఉంది. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా, కొడుక్కి మోసం చేసి, లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడైపోయాడా? ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట. పవన్ కళ్యాణ్ 2019లో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి లక్ష్మీనారాయణ 5గురితో పార్టీ పెట్టినప్పుడే 5-6% ఓట్లు వచ్చాయి. చిరంజీవి హోల్సేల్గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా?